హైదరాబాద్ రియల్ రంగం ఢమాల్ అన్నది కాంగ్రెస్ గద్దెనెక్కిన తర్వాత రోజు రోజుకు పడిపోతూ అధపాతాళానికి చేరుకుంది. మార్పు కావాలి అంటూ కోరుకున్న ప్రజలనెత్తిన పిడుగు వేసింది సర్కార్. అనాలోచిత నిర్ణయాలు, విజన్ లేని పరిపాలనతో రేవంత్ సర్కార్ హైదరాబాద్ ఇమేజ్ను ఆగం చేసింది. గత బీఆర్ఎస్ పాలనలో 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లిన రియల్ ఎస్టేట్ రంగం ఇప్పుడు నేల చూపులు చూస్తోంది. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో ఉన్నవారు బిజినెస్ లేక అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకునే దారుణమైన పరిస్థితులు దాపురించాయి. తాజాగా అనరాక్ గ్రూప్ రీసెర్చ్ వెల్లడించిన నివేదిక రేవంత్ సర్కారు అసమర్థతకు నిదర్శనంగా నిలుస్తోంది. హైదరాబాద్ నగరంలో గత ఏడాది కంటే ఈసారి ఇండ్ల అమ్మకాలు దాదాపు 50% పడిపోయినట్టు అనరాక్ రిపోర్టు వెల్లడించింది. రేవంత్ తుగ్లక్ చర్యలతో రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ ఢమాల్ అన్నది. హైదరాబాద్ మహానగరంలో స్థిరాస్తి వ్యాపారం దారుణంగా కుప్పకూలింది. అనరాక్ గ్రూప్ రీసెర్చ్ నివేదికలో ఈ ఏడాది తొలి త్రైమాసికంలో 49% ఇండ్ల అమ్మకాలు పడిపోయినట్లు తేలింది. రాజకీయ అనిశ్చితి, ప్రభుత్వ ప్రతికూల విధానాలు రియల్ రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసినట్టు తెలుస్తోంది. రియల్ ఎస్టేట్ తన పేటెంట్ అని గొప్పలు చెప్పుకునే సీఎం రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టు? గద్దెనెక్కిన నాటి నుంచి ఇప్పటి వరకు నిత్యం రియల్ ఎస్టేట్ పతనమవుతూనే ఉంది. ఈ ఏడాది ఫస్ట్ క్వార్టర్లో గృహ విక్రయాలు, లాంచింగ్స్ భారీగా పడిపోయాయి. దేశంలో ఏ మెట్రో నగరంలో లేనంత క్షీణత హైదరాబాద్లోనే ఉన్నట్టు అనరాక్ రిపోర్టు వెల్లడించింది. హైడ్రా మూసి దెబ్బకు హైదరాబాద్లో ఇండ్లు, ప్లాట్లు కొనాలంటే అదిరిపడే పరిస్థితి తలెత్తింది. అందుకే వినియోగదారులు ఎవరు ఇండ్లు కొనడానికి ఆసక్తి చూపడం లేదని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. హైదరాబాద్ నగరంలో ఎన్నడూ లేని విచిత్రమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఈ ఏడాది తొలి 3 నెలల్లో ఇప్పటి వరకు 10,100 ఇండ్లు మాత్రమే అమ్ముడైనాయి. గత ఏడాది ఇదే పీరియడ్లో 19,660 ఇండ్లు సేల్ అయినట్లు గణాంకాలు చెబుతున్నాయి. హైడ్రా మూసి భయంతోనే స్థిరాస్తి రంగం కుదేలైందని నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ రంగానికి కాంగ్రెస్ సర్కారు అనాలోచిత నిర్ణయాలు శాపంగా మారాయని మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. నగరంలో రియల్టర్ల వరుస ఆత్మహత్యలపై హరీష్ రావు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి హైడ్రా దుకాణం బంద్ చేయాలన్నారు. రియల్ ఎస్టేట్ రంగాన్ని మూర్ఖపు నిర్ణయాలతో రేవంత్ రెడ్డి చేతులా నాశనం చేశారని హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్ స్థిరాస్తి రంగంలో పెట్టుబడులు పెట్టాలంటే ఎవరూ ధైర్యం చేసే పరిస్థితిలో లేరని హరీష్ రావు అన్నారు. ప్రజలను భయభ్రాంతులకు లోన్ చేసినాం. ఇలా విదేశాల్లో ఉండే, అమెరికాలో ఉండే వాళ్ళు, ఇతర దేశాల్లో ఉండే వాళ్ళు హైదరాబాద్ లో అపార్ట్మెంట్ కొనాలంటే ఏమో హైడ్రా ఉందట అని వెనక ముందు అయిపోతున్నారు, ఆగిపోతున్నారు. ఉత్తర భారతదేశం నుంచి వచ్చే వాళ్ళు, గ్రామీణ ప్రాంతం నుంచి, పల్లెల నుంచి ఎవరైనా హైదరాబాద్ లో అపార్ట్మెంట్ కొనుక్కుందాం అనుకున్న వాళ్ళు ఏమో హైదరాబాద్ లని ఊలగొడుతుందట, అంత హైడ్రా నడుస్తుందట అనే భయంతో ఇతర రాష్ట్రాల వాళ్ళు కానీ, జిల్లాల వాళ్ళు కూడా హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టడానికి భయపడే పరిస్థితి వచ్చింది. ఇవాళ వేణుగోపాల్ రెడ్డి లాగా మరో చిన్న బిల్డర్లు పాపం కష్టపడి అప్పులు తెచ్చి 10 మందికి ఉపాధి కల్పిస్తూ తమ కాళ్ళ మీద తాము నిలబడుతున్నారు. ప్రభుత్వాన్ని 1 రూపాయి అప్పు అడగలే, ప్రభుత్వాన్ని గ్రాంట్ అడగలే,
వాళ్ళు బతుకుతూ 10 మందిని బతికిస్తా ఉన్నారు. ఇలా అటువంటి వాళ్లకు ప్రాణం మీద తెచ్చినావు నువ్వు అన్ని తప్పుడు నిర్ణయాలు. రాగానే హైడ్రా అంటివి, పర్మిషన్లు ఉన్న ఇల్లు కూడా కూలగొట్టినావు కదా. తర్వాత హైకోర్టు మొట్టికాయలు వేసినాక చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్టు లేలే ఇప్పుడు పర్మిషన్లు ఉన్నాయి కూలగొట్ట అంటివి. కొట్టిన వాళ్ళ సంగతి ఏంది? ఇంకా కూడా రోజు టీవీ పెడితే ఆడ ఇల్లు కూలగొడుతుండ్రు, ఈడ ఇల్లు కూలగొడుతుండ్రు అంటే ఒక నెగటివ్ ఇమేజ్ ఇస్తా ఉన్నావు. దాంతో ఏమైపోయిందంటే ఆ పాజిటివ్ ఎన్విరాన్మెంటే రాష్ట్రంలో రాకుండా పోయింది. అటు మూసీలో పోతివి, పేదల ఇల్లు కూలగొట్టే ప్రయత్నం చేస్తుంది. రాగానే మెట్రో రైలు రద్దంటివి, ఫార్మాసిటీ రద్దంటివి, 10 గంటలకే హైదరాబాద్ లో దుకాన్లు బంద్ చేయమంటివి. అన్ని ఆగమాగం నిర్ణయాలు, అనాలోచితమైన నిర్ణయాలు. దీని ద్వారా ఇలా ఆ పాజిటివిటీ అనేది రాష్ట్రంలో లోపించింది. ఇలా మార్కెట్ మొత్తం కూడా ఆగమైపోయింది. ఇవాళ జిల్లాల్లో కూడా అసలు ప్లాట్లు అమ్ముతలేవని, అపార్ట్మెంట్లు అమ్ముతలేవని, గేటెడ్ కమ్యూనిటీలు అమ్ముతలేవని, పిల్లల పెళ్లిళ్ళు ఉన్నాయి, పిల్లలు అమెరికా పోవాలి, ఏదైనా ఆపద పడ్డది, దవాఖాన ఉన్నది, అమ్ముకుందాం ఒక ప్లాట్ అంటే కూడా అమ్ముకోనటువంటి దయనీయమైన పరిస్థితి రాష్ట్రంలో వచ్చింది. 10 ఏళ్లలో కేసీఆర్ గారేమో హైదరాబాద్ అంటే దేశం మొత్తం హైదరాబాద్ దిక్కు చూసింది. ఉత్తర భారతదేశం వాళ్ళు వచ్చి హైదరాబాద్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారు. విదేశాల నుంచి హైదరాబాద్ కి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి. కానీ మీరు వచ్చిన తర్వాత హైదరాబాద్ నుంచే బిల్డర్లు బెంగళూరు పోతున్నారు, బాంబే పోతున్నారు, నోయిడా పోతున్నారు. హైదరాబాద్ నుంచి బయటకు పోయే పరిస్థితి తెచ్చావు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారులకు గడ్డు కాలం నడుస్తోంది. అమ్మకాలు లేక స్థిరాస్తి రంగం వెలవెలబోతోంది. ఒకవైపు అప్పులు తెచ్చి రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టిన వ్యాపారులు మిత్తిల భారం తట్టుకోలేక ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇటీవల నెల వ్యవధిలో వేణుగోపాల్ రెడ్డి, నరసింహగౌడ్ అనే 2 రియల్టర్లు బలవన్మరణాలకు పాల్పడ్డారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోవడం వల్లే ఆర్థికంగా చితికిపోయి వీళ్ళిద్దరూ చనిపోయినట్లు తెలుస్తోంది. దానితో ఈ రియల్ ఎస్టేట్ పూర్తిగా ఇబ్బంది పడుతుందని చెప్పి మరి గతంలో చెప్పడం జరిగింది అధ్యక్ష. మా దగ్గర వేణుగోపాల్ రెడ్డి అనే బిల్డర్ అధ్యక్ష, వారి సిస్టర్ కి గత అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఫోన్ చేసి మనం ఈసారి మనం కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని చెప్పేసి వాళ్ళ సిస్టర్ చెప్తే, సిస్టర్ ఎందుకు అని వాళ్ళ బ్రదర్ని అడుగుతుంది అధ్యక్ష బిల్డర్ని. మనం మార్పు కావాలి అని చెప్పేసి ఆయన చెప్తాడు అధ్యక్ష. వేణుగోపాల్ రెడ్డి మొన్న చనిపోయింది అధ్యక్ష, ఆత్మహత్య చేసుకున్నాడు. మేము వారి ఇంటికి నేను, హరీష్ రావు గారు అందరం కలిసి వెళ్ళి అడిగినాం అధ్యక్ష. ఆమె అన్నది కొంపల్లి అధ్యక్ష, గుండ్లపోచంపల్లి, అది అందరూ కూడా తెలుసు. అడిగిన తర్వాత ఆ సోదరిమని చెప్తుంది, మా తమ్ముడు ముఖ్యమంత్రి అంటే రేవంత్ రెడ్డి గారి నమ్మకంతో మార్పు కావాలని చెప్పి నన్ను కాంగ్రెస్ పార్టీకి ఓటేయమన్నాడు. కానీ వాడి మార్పు వాని ప్రాణాన్ని తీసుకోవడం వరకు వస్తుందని చెప్పేసి మేము ఊహించలేదని చెప్పేసి తన బాధను వ్యక్తం చేసింది అధ్యక్ష. నేను ఆ స్టేట్మెంట్ కూడా ఎందుకు చెప్తున్నానంటే అధ్యక్ష, ఆ స్టేట్మెంట్ కూడా నేను మీ ద్వారా వారికి పంపిస్తాను అధ్యక్ష, చూసుకోమని వచ్చే అధ్యక్ష. దాని గురించి నేనేమంటాను అధ్యక్ష, కొన్ని నిర్ణయాలు ప్రజల్లో వచ్చేటువంటి రివర్స్ ప్రజల్లో వచ్చే ఇబ్బందుల గురించి వారు చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను చెప్తాను అధ్యక్ష. ఎంత సఫర్ అయ్యాడంటే ఐ సో దట్ నేను రాఖీ కడుతున్నప్పుడు ఎప్పుడైనా పాకెట్లో ఎంత ఉంటే అది తెచ్చేసేటాడు. నాకు ఆలోచించకుండా 1000 రూపీస్ తీసిస్తుంటే ముఖమంతా ఎలానో పెట్టుకున్నాడు. ఏముంది అయిపోతుంది కదా, ఎందుకు ఎవరికి ఇచ్చేది ఉంది, ఎవరు ఏంటి కూర్చొని మాట్లాడదామన్నా అన్నాను. వద్దు, ఎవరు మాట్లాడొద్దు, నా ప్రాబ్లం నేనే సాల్వ్ చేసుకుంటాను అన్నాడు. హైడ్రా ప్రాబ్లం వల్ల బిల్డర్స్కి లోన్స్ ఇవ్వట్లేమండి. ఇప్పుడు కొత్తగా వచ్చినాయి గవర్నమెంట్ వల్ల చాలా ప్రాబ్లం అవుతుంది లోన్స్ ఇస్తుంటే బిల్డర్స్ వాళ్ళకి అన్నాడు. 8 లెటర్స్, అందులో సీఎం రేవంత్ రెడ్డి, హనుమంతరావు, డిఐజీ మైనంపల్లి హనుమంతరావు, డిఐజీ వీళ్ళందరికీ రాశాడు. సీఎం రేవంత్ రెడ్డి గారు, మీరంటే నాకు చాలా గౌరవం అండి, మీకు నేను ఒక్కడినండి ఓటేసిన వాడిని, మీరు గెలిచారంటే నేను చాలా సంతోషపడ్డాను, చాలా చేంజ్ వస్తుంది అనుకున్నాను. మీరు హైడ్రా అనేది ఒకటి తీసుకొచ్చారు, ఈ హైడ్రా వల్ల ఎంతో మంది నష్టపోతున్నారో మీరు చూసుకోలేకపోయారు. తెలంగాణలో రైతన్నలు, నేతన్నలు, ఆటో డ్రైవర్లతో మొదలైన ఆత్మహత్యల పరంపర రియల్ ఎస్టేట్ రంగాన్ని సైతం తాకింది. రేవంత్ సర్కార్ అరాచక పాలనలో రియల్ రంగంలోనూ సూసైడ్ల పర్వం కొనసాగుతోంది. గత జనవరిలో కొంపల్లిలో రియల్ ఎస్టేట్ వ్యాపారి వేణుగోపాల్ రెడ్డి మరణం కలకలం రేపింది. ఇక ఇటీవలే ఆదిబట్లలోనూ రియల్టర్ నరసింహగౌడ్ బలవన్మరణానికి పాల్పడ్డాడు. గతమెంతో ఘనం, భవిష్యత్తు శూన్యం అన్నట్టు తయారైంది హైదరాబాద్ రియల్ ఎస్టేట్ పరిస్థితి.
రైట్, రియల్ ఎస్టేట్ రంగం మొత్తం ఖతమైపోతున్నటువంటి పరిస్థితి. ఈ త్రైమాసికంలో ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చి 3 నెలల కాలంలో హైదరాబాద్ లాంటి మహానగరంలో కేవలం 50% మాత్రమే ఇండ్ల అమ్మకాలు జరిగాయి. 50% వరకు ఇండ్ల అమ్మకాలు జరగలేదు. అంటే పరిస్థితి తీవ్రంగా ఉందో అర్థమవుతుంది. రియల్ ఎస్టేట్ రంగం రోజు రోజుకు ఇంకా కునారెళ్ళిపోతుంది. రియల్టర్లు కూడా ఆత్మహత్యల బాట పడుతున్నటువంటి ఒక విషాదకరమైన పరిస్థితులు తెలంగాణలో వల్ల మనకు కనిపిస్తున్నాయి. తెలంగాణ గ్రోత్ ఇంజన్ హైదరాబాద్ను కాంగ్రెస్ సర్కారు సర్వనాశనం చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లోనూ సర్కారు వైఫల్యాన్ని ఆయన ఎండగట్టారు. రియల్ ఎస్టేట్ పతనానికి నష్ట నివారణ చర్యలు తీసుకోకపోగా ప్రభుత్వం మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ఏమంటే అధ్యక్ష, మొన్న నేను చెప్పడం కదా, అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఇక్కడ నుంచి చెప్పారు రియల్ ఎస్టేట్ కుప్పకూలింది అని. ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పినారు రియల్ ఎస్టేట్ అంటేనే రేవంత్ రెడ్డి అంటేనే రియల్ ఎస్టేట్ అన్నారు. మరి ఎందుకు అధ్యక్ష ఈరోజు వేణుగోపాల్ రెడ్డి అనే రియల్టర్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది? ఎందుకు ఇవాళ సీఎం గారికి లెటర్ రాసి మరీ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వచ్చింది? రాష్ట్రంలో అధ్యక్ష మీరు కూడా వికారాబాద్ జిల్లా నుంచి ఉన్నారు. నిజంగా భూముల పరిస్థితి ఎట్లుంది, రియల్ ఎస్టేట్ పరిస్థితి ఎట్లుంది నాకు తెలుసు, మీకు తెలుసు, రేవంత్ రెడ్డి గారికి కూడా తెలుసు. నేను అంతకంటే ఎక్కువ చెప్పను కానీ బట్ ఒకటి మాత్రం వాస్తవం అధ్యక్ష, కొన్ని నెగిటివ్ థాట్స్, నెగిటివ్ పాలసీస్ ఇవాళ హైడ్రా అధ్యక్ష ఉద్దేశం మంచిదే కావచ్చు. మేము గతంలో ఈవీడిఎం అని పెట్టినాం, దాని పేరు మార్చిండ్రు, ఎక్స్టెండ్ చేసిండ్రు, దానికి హైడ్రా అని పేరు పెట్టింది. కానీ ఎట్లా నడుస్తుంది అధ్యక్ష హైడ్రా? పేదల మీదనేమో ప్రతాపం, పెద్దలనేమో కాపాడతారు. పెద్దలు ఎఫ్టీఎల్లో ఉన్న పట్టించుకోరు, ఆడ చెరువు ఆనుకొని బిల్డింగ్లు కట్టినా పట్టించుకోరు, కానీ పేదలను మాత్రం ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి కూలగొడుతున్నారు. ఆఖరికి హైకోర్టు ఎన్నిసార్లు తెచ్చినా అక్కడ మాత్రం ఇది ఉండదు అధ్యక్ష, రెస్పాన్స్ ఉండదు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ తగ్గింది, రెవెన్యూ ఇప్పుడు జిఎస్టీ తగ్గింది, వెహికల్ ట్యాక్స్ తగ్గింది, వెహికల్ ట్యాక్స్ నుంచి వచ్చే రెవెన్యూ తగ్గింది. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఒకవైపు పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయని పేపర్లో వార్తలు వస్తున్నాయి. శ్రీధర్ బాబు గారు, యూ కెన్ కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ప్రీమియర్ ఎనర్జీ అనే కంపెనీ సీతారాంపూర్లో పెట్టుబడి పెట్టడానికి ఒప్పుకుంది, 1700 కోట్లది ఆంధ్రాకి తరలిపోయిందని వార్తలు వస్తున్నాయి. కార్నింగ్ అనే పరిశ్రమ మరి చెన్నైకి తరలిపోయిందని పేపర్లో వార్తలు. అదే మాదిరిగా కేన్స్ అనే పరిశ్రమ మరి అది కూడా వెళ్ళిపోయింది గుజరాత్ కు అని చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి అనగానే గుర్తొచ్చేది రియల్ ఎస్టేట్. నాకున్న యూఎస్పీనే ఈ రోజుకు రాజకీయాలలో నేను అంతో ఇంతో మనుగడ సాధిస్తున్నా, నా ఖర్చులు నేను పెట్టుకోగలుగుతున్నా అంటే నేను రియల్ ఎస్టేట్ లో అంతో ఇంతో సంపాదించిందే ఈ రోజు నన్ను కాపాడుతుంది. కాంగ్రెస్ ఖర్చు కూడా పెట్టుకుంటున్నా. సో రియల్ ఎస్టేట్ అనేది నా పేటెంట్. రియల్ ఎస్టేట్ రంగంపై తనదే పేటెంట్ అని ప్రగల్భాలు పలికే సీఎం రేవంత్ రెడ్డి వాస్తవాలు మాత్రం గుర్తించడం లేదు. ఒకవైపు హైడ్రా, మూసీ ప్రక్షాళన వంటి అనాలోచిత నిర్ణయాలతో రియల్ ఎస్టేట్ రంగానికి పాతరేశారు. మరోవైపు రియల్ ఎస్టేట్ రంగం అద్భుతంగా ఉందంటూ తనకు తానే సెల్ఫ్ సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నారు రేవంత్ రెడ్డి. రియల్ ఎస్టేట్ అయితే అధ్యక్ష రియల్ ఎస్టేట్ అయితే కుప్పగొల్లిపోయింది. ఏదైనా పెళ్లికి అమ్ముదామన్నా కొంటలేరు ఎవరు, పైసల రొటేషన్ లేదు, వ్యాపారాలు లేవు, బిజినెస్ లేవు, ఏమీ లేవు అధ్యక్ష. దయచేసి మీరన్నీ కూడా ఆలోచన చేయాలని మంత్రులు ఉన్నారు, అందరికి కూడా చెప్తున్నా. రేవంత్ రెడ్డి అనగానే గుర్తొచ్చేది రియల్ ఎస్టేట్. నాకున్న యూఎస్పీనే ఈ రోజుకు రాజకీయాలలో నేను అంతో ఇంతో మనుగడ సాధిస్తున్నా, నా ఖర్చులు నేను పెట్టుకోగలుగుతున్నా అంటే నేను రియల్ ఎస్టేట్ లో అంతో ఇంతో సంపాదించిందే ఈ రోజు నన్ను కాపాడుతుంది. కాంగ్రెస్ ఖర్చు కూడా పెట్టుకుంటున్నా. సో రియల్ ఎస్టేట్ అనేది నా పేటెంట్. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం డమాల్ అవ్వడానికి రేవంత్ సర్కారు మూర్ఖపు నిర్ణయాలే కారణమని ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో విపక్షాలు ఆరోపించాయి. హైడ్రా, మూసీ ప్రక్షాళన వల్లే రియల్ ఎస్టేట్ పతనమైందని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరవాలని సూచించారు. రియల్ ఎస్టేట్ హైదరాబాద్ का तो पूरा खत्म हो गया है सर, कुछ भी नहीं है मार्केट, थैंक्स टू आई वुड से वो मूसी प्रोजेक्ट का डिमोलिशन हो या हाइड्रा का हो या फिर किसी का हो, लेकिन रियल एस्टेट हैज टोटली कोलैप्स सर. आई डोंट नो how are we going to rescue this real estate. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం పాలట కాంగ్రెస్ పాలన శనిలా తయారైందని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి ఆరోపించారు. హైడ్రా, మూసీ ప్రక్షాళన వంటి చెత్త నిర్ణయాలతో రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ను నాశనం చేశారని విమర్శించారు. మొత్తం ఇప్పి కుప్పబెట్టిన రాష్ట్రాన్ని ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మొత్తం కుదేలైపోయింది. మీరు ఎవరినైనా అడగండి, ఈరోజు డెవలపర్లను కానీ బిల్డర్లను కానీ చేసినటువంటి లేఅవుట్లలో ఒక్కటి కూడా అమ్ముడుపోవడం లేదు, కట్టినటువంటి ఫ్లాట్లలో ఒక్కటి కూడా అమ్ముడుపోవడం లేదు.
చిన్న చిన్న వాళ్ళు 5 కోట్లు 10 కోట్లు పెడితే పెద్దవాళ్ళు 100-200 కోట్లు పెట్టి ఈరోజు ఒక్క ప్లాట్ అమ్ముడుపోయినా చాలు అనే స్థాయికి ఈరోజు చేరుకున్నాం. అంత దయనీయమైనటువంటి ఒక పరిస్థితుల్లో ఈరోజు రియల్ ఎస్టేట్ రంగం ఉన్నది. ఇది వాస్తవమా కాదా ఒకసారి మీరు ఆలోచించండి. రైట్గా రియల్ ఢమాల్ అయిపోయింది, బ్రాండ్ ఖతం అయిపోయింది. హైదరాబాద్ అనేది విశ్వనగరంగా పేరుగాంచింది. గత 10-12 సంవత్సరాలుగా ఒక విశ్వనగరంగా తీర్చిదిద్దబడింది. హైదరాబాద్ వైపు మొత్తం ప్రపంచంలోని అన్ని దేశాలు కావచ్చు, అన్ని సంస్థలు కావచ్చు హైదరాబాద్ వైపు చూసినటువంటి పరిస్థితి. ఒక 10 రూపాయలు పెట్టుబడి పెట్టాలన్నా ఎక్కడా పెట్టాలంటే నేరుగా అందరూ హైదరాబాద్ డెస్టినేషన్గా ఎంచుకునేవాళ్ళు. కానీ అటువంటి పరిస్థితి ఇప్పుడు కనిపించట్లేదు. ఆ బ్రాండ్ ఇమేజ్ మొత్తం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మొత్తం కోల్పోయినటువంటి పరిస్థితి. ప్రపంచ దేశాలన్నీ కూడా ఇవాళ హైదరాబాద్ వైపు చూడనటువంటి పరిస్థితి. ఎందుకంటే అనాలోచిత నిర్ణయాలు ఇక్కడ హైడ్రా బుల్డోజర్తోటి మొత్తం ఇండ్లు కూల్చేయడం కావచ్చు, తర్వాత మూసీ ప్రక్షాళన పేరుతో ఇండ్లు కూల్చేయడం కావచ్చు. ఈ అనాలోచిత నిర్ణయాల వల్ల రియల్ ఎస్టేట్ రంగం అనేది పూర్తిగా ఆగిపోయినటువంటి పరిస్థితి. సో దానికి అనరాక్ అనే సంస్థ వాళ్ళు చేసినటువంటి చెప్తున్నటువంటి రిపోర్టు ప్రకారం ఫస్ట్ త్రైమాసికంలో 2025 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ త్రైమాసికంలో ఇండ్ల అమ్మకాలు 49% తగ్గిపోయినట్టుగా వెల్లడించారు. హైదరాబాద్ లాంటి మహానగరాలతో పోల్చుకుంటే అన్ని నగరాల కంటే హైదరాబాద్లో మాత్రమే అత్యంత అమ్మకాలు జరుగుతున్నాయి. క్షీణత అనేది హైదరాబాద్లోనే ఎక్కువ ఉందనేది ఆ రిపోర్టు చెబుతున్నటువంటి మాట.